హలో ఫ్రెండ్స్, నేను మీ అనిల్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం టెట్ బయాలజీ మెథడాలజీలో వచ్చిన సిలబస్ మార్పుల గురించి డీటెయిల్గా చర్చించబోతున్నాను. గతంలో 10 చాప్టర్స్ ఉండేవి, ఇప్పుడు వాటిని 6కి కుదించడం జరిగింది. ఏ చాప్టర్లు తొలగించబడ్డాయి, ఏవి యాడ్ చేయబడ్డాయి, అందులో ఏవి ముఖ్యమో క్లియర్గా చూద్దాం. మొదటగా చూసుకున్నట్లయితే నేచర్, స్కోప్, హిస్టరీ ఆఫ్ బయాలజికల్ సైన్స్. ఇది టెక్స్ట్ బుక్లో నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అందులో మొదటి లెసన్ ఇది. రెండవది ఏంటంటే సార్, ఎయిమ్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్స్. థర్డ్ వన్, ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్, రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీ అండ్ అకాడమిక్ స్టాండర్డ్స్. ఇది టెక్స్ట్ బుక్లో థర్డ్ చాప్టర్. ఇక ఫోర్త్ చాప్టర్ వచ్చేసి మెథడ్స్ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్స్. ఇక ఐదవదిగా ప్లానింగ్, ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్స్ ఇన్ బయాలజికల్ సైన్స్. ఇక ఆరవదిగా చూసుకున్నట్లయితే అసెస్మెంట్, ఎవాల్యూషన్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ శాట్ అనాలిసిస్ ఫీడ్బ్యాక్. ఇది నేను సిలబస్ డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దాని తెలుగులో కూడా చెప్తాను ఫ్రెండ్స్, కంగారు పడకండి. తర్వాత కొత్తగా ఏం యాడ్ చేశారు సార్ అంటే కరిక్యులం రిసోర్సెస్ అని కొత్తగా యాడ్ చేయడం జరిగింది. అందులో ఎన్సిఎఫ్ 2005, ఆర్టీఈ 2010, ఎస్సిఎఫ్ 2011, ఎన్సిఎఫ్ 2020, ఎన్సిఎఫ్ పిఈ 2022, ఎన్సిఎఫ్ ఎస్సి 2023 కొత్తగా యాడ్ చేయడం జరిగింది. సార్, పాత దాంట్లో ఏమేమి మనం తొలగించారనేది నేను వీడియోలో చివరి వరకు మీరు చూసినట్లయితే అన్ని డీటెయిల్గా మనం చర్చించబోతున్నాం. అసలుకి ఏది ఇంపార్టెంట్, ఈ 4 మార్క్స్కి మనకు ఎంతవరకు చదవాలో అంతవరకు చదవాలి ఫ్రెండ్స్. చదివేది ప్రతిదీ కూడా మీకు డిఎస్సిలో ఉపయోగపడుతుంది కాబట్టి మీరు దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ మనకు ఉన్నటువంటి సమయం అనేది చాలా తక్కువగా ఇవ్వడం జరిగింది టెట్లో. కాబట్టి అన్నిటినీ చదువుకుంటూ పోతే నీ సిలబస్ని నువ్వు పూర్తి చేయడం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఇంకొకటి ఏంటంటే ఈ 4 మార్క్సే కదా అని నెగ్లెక్ట్ చేసినామంటే ఈ 4 మార్క్స్ అనేది నా చదువుకున్నట్లయితే మీకు ఫిజిక్స్, మ్యాథ్స్, అదేవిధంగా సైకాలజీలో కూడా ఇవే చాప్టర్స్ ఉన్నాయి. ఎన్సిఎఫ్ ఎగ్జాంపుల్ ఎన్సిఎఫ్ 2005 కానీ ఆర్టీ కానీ. కాబట్టి దయచేసి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దండి సిలబస్ని. అయితే ఈ మొదటి చాప్టర్ చూసుకున్నట్టయితే నేచర్, స్కోప్, హిస్టరీ ఆఫ్ బయాలజికల్ సైన్స్ అని వచ్చేయడం జరిగింది కదా. అంటే నేచర్ అంటే ఏంటంటే జీవశాస్త్రం యొక్క స్వభావం ఏంటి, స్కోప్ అంటే పరిధి ఏంటి, హిస్టరీ అంటే చరిత్ర ఏంటి. అంటే గతంలో ఏమి తొలగించారు సార్ అంటే ఇందులో డెఫినేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది గతంలో సిలబస్. మీరు ఈ సంవత్సరము డెఫినేషన్స్ చదవాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. నేచర్లో ఏమేమి వస్తాయంటే జీవశాస్త్రం యొక్క లక్షణాలు ఏంటని చదువుకోవాలి. నెక్స్ట్ పరిధిలో చూసుకున్నట్లయితే సంశ్లేషణాత్మక నిర్మాణము, ద్రవ్యాత్మక నిర్మాణము చదువుకోవాలి. సంశ్లేషణాత్మక నిర్మాణంలో ప్రక్రియలు, పద్ధతులు, వైఖరులు రావడం జరుగుతుంది. అదేవిధంగా ద్రవ్యాత్మక నిర్మాణంలో భావనలు, సాధారణీకరణాలు, యథార్థాలు, సిద్ధాంతాలు, నియమాలు, ప్రాకల్పన, పరికల్పన ఇవి మనం చదువుకోవాల్సి వస్తుందన్నమాట. అదేవిధంగా చరిత్రలో ఏమొస్తుంది, గ్రీకుల కాలంలో జీవశాస్త్రం యొక్క చరిత్ర ఎలా ఉండేది, రోమన్ల కాలంలో వాళ్ళు ఏమి డిస్కవర్ చేశారు, అదేవిధంగా ప్రాచ్యమ దేశాలలో చరిత్ర ఎలా ఉండేది, ఆ కాలాలలో ఆ దేశాలలో అభివృద్ధి ఎలా ఉండేది, అదేవిధంగా భారతదేశంలో జీవశాస్త్రం యొక్క అభివృద్ధి ఎలా ఉండేది అనేది ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక రెండవ లెసన్ చూసుకున్నట్లయితే ఎయిమ్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్స్. అంటే జీవశాస్త్ర బోధన ఉద్దేశాలు మరియు విలువలు. ఇది టెక్స్ట్ బుక్లో సెకండ్ చాప్టర్ అండి. ఇందులో ఏమేమి ఉంటాయి సార్ అంటే జీవశాస్త్ర బోధన ఉద్దేశాలు అనేవి మొత్తం 18 ఉంటాయండి. మీరు టెక్స్ట్ బుక్లో గమనించగలరు. దాంట్లో కొన్ని నేను ఎగ్జాంపుల్గా చెప్తాను ఏమేమి ఉంటాయని. శాస్త్రజ్ఞానాన్ని పెంపొందించడం కోసం జీవశాస్త్రం యొక్క బోధన ఉద్దేశం. రెండోది, విజ్ఞాన శాస్త్రం పట్ల అభిరుచిని పెంపొందించడం అనేది జీవశాస్త్ర బోధన యొక్క ఉద్దేశం. అదేవిధంగా విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరిని పెంపొందించడం అనేది జీవశాస్త్ర బోధన యొక్క ఉద్దేశం. తర్వాత విలువల్లో ఏముంటాయి సార్ అంటే బౌద్ధిక విలువ అంటే ఇంటలెక్చువల్ వాల్యూస్, ఉపయోగాత్మక విలువ, వృత్తిపరమైన విలువలు, నైతిక విలువ, సృజనాత్మక విలువ, ఇలా టోటల్గా 14 రకాల విలువలు ఉంటాయి. అవి మీరు ఖచ్చితంగా చదవాల్సిన అవసరం ఉంది. సరే, ఏమి తొలగించారు సార్ ఇందులో అంటే జీవశాస్త్రం యొక్క ఉపాధ్యాయుని యొక్క సామర్థ్యాలను తొలగించడం జరిగింది. జీవశాస్త్రానికి ఇతర శాఖలతో ఉన్న సహసంబంధం గురించి తొలగించడం అనేది జరిగింది. కాబట్టి వీటిని మీరు చదవాల్సిన అవసరం లేదు. ఇక మూడవదిగా చూసుకున్నట్లయితే ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ అండ్ రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీ. అంటే జీవశాస్త్ర బోధన లక్ష్యాలు, అదేవిధంగా అకాడమిక్ స్టాండర్డ్స్ అండ్ విద్యా ప్రమాణాలు.
అయితే ఈ జీవశాస్త్ర బోధనా లక్ష్యాల్లో ఏమేమి ఉంటాయి సార్ అంటే గమ్యాలు ఉంటాయి, ఉద్దేశాలు, లక్ష్యాలు ఉంటాయి. వాటి మధ్య సంబంధాలేంటి, భేదాలేంటి అని మనం చదువుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా సాధారణ లక్ష్యాలంటే ఏమిటి, ప్రవర్తన లక్ష్యాలంటే ఏమిటి, వాటి మధ్య భేదాలను కూడా మనం చదవాల్సి ఉంటుంది. ఇక చూసుకున్నట్లయితే బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ. బ్లూమ్స్ విద్యా లక్ష్యాలను ఎప్పుడు వర్గీకరణ చేశాడంటే 1956లో చేయడం జరిగింది. ఇందులో ఏమేమి వస్తాయి సార్ అంటే జ్ఞానాత్మక రంగం రావడం జరుగుతుంది, భావావేశ రంగం రావడం జరుగుతుంది, మానసిక చలనాత్మక రంగం రావడం జరుగుతుంది. అయితే అక్కడ రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీ ఇచ్చినప్పుడు మనము సవరించబడిన బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ అంటే దీనినే అండర్సన్, క్రాత్వాల్ తదితరులు తయారు చేసినటువంటి వర్గీకరణ మనం చదవాల్సి వస్తుంది. ఇది 2001లో రివైజ్డ్ చేయడం జరిగింది. ఇందులో మార్పు ఏముంటుంది సార్ అంటే సంశ్లేషణ అనేది దాని బదులుగా సృష్టించడం అనేది వస్తుంది. మూల్యాంకనం బదులుగా మూల్యాంకనం చేయడం అనేది వస్తుంది. ఇవి 5th to 6th మారుతుంది. 6th to 5th అనేది చేంజెస్ అవ్వడం జరుగుతుంది అంతవరకే. అదేవిధంగా బ్లూమ్స్ విద్యా లక్ష్యాలు మరి అండర్సన్ విద్యా లక్ష్యాల వర్గీకరణ మధ్య భేదాలు అనేది ఒక టేబుల్ ఉండడం జరుగుతుంది. అది కూడా జరగాలి. అదేవిధంగా ఈ అండర్సన్ విద్యా లక్ష్యాలలో ఏమేమి ఉంటాయంటే 2 ఉంటాయి అన్నమాట. జ్ఞాన పరిమాణం ఉంటుంది, సంజ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణం ఉంటుంది. అవి చదువుకుంటే సరిపోతుంది. అదేవిధంగా విద్యా లక్ష్యాలను చదువుకోవాలి. అందులో ఉన్న స్పష్టీకరణ అంటే జ్ఞానాత్మక రంగంలోని స్పష్టీకరణలు ఏంటి చదువుకోవాలి, భావావేశ రంగంలో ఉన్నటువంటి స్పష్టీకరణలు మనం చదువుకోవాలి, మానసిక చలనాత్మక రంగంలోని స్పష్టీకరణలు కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఉన్నది ఏంటి టాపిక్ అకాడమిక్ స్టాండర్డ్స్. విద్యా ప్రమాణాలు. 7 రకాల విద్యా ప్రమాణాలు మనకి బయాలజీ సైన్స్లో ఉండడం జరుగుతుంది. అందులో కొన్ని నేను చెప్తాను, మొత్తం చెప్పను కానీ. 1 విషయావగాహన, 2ది ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం. ఇక చూసుకున్నట్లయితే నిజ జీవిత వినియోగం, జీవ వైవిధ్యం పట్ల సానుభూతిని కలిగి ఉండడం. ఈ విధంగా ఒక 7 స్టాండర్డ్స్, అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఏఎస్ అంటారు వాటిని. అయితే మనకి టెక్స్ట్ బుక్లో ఒక టేబుల్ అనేది ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఆ టేబుల్. ఏం చేస్తారంటే ఒకవైపున విద్యా ప్రమాణాలను ఇచ్చేసి మరోవైపున విద్యార్థి యొక్క సామర్థ్యాలు అనేది అక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు గమనించుకొని ఆ టేబుల్లో నుంచి ఎగ్జాంపుల్స్ని తీసుకొని ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. ఇక్కడ నా సొంత అనుభవం చెప్తున్నాను ఫ్రెండ్స్. నా దగ్గర ఉన్నటువంటి 2 టెక్స్ట్ బుక్కులతోనే నేను డిఎస్సికి ప్రిపేర్ అవ్వడం జరిగింది. 2024 డిఎస్సికి నాకు 20కి 18 మార్క్స్ రావడం జరిగింది. నా 2 మార్క్స్ ఎక్కడ పోయాయి సార్ అంటే అవుట్ ఆఫ్ సిలబస్ ఇవ్వడం జరిగింది. అంటే 2014 టెక్స్ట్ బుక్స్ నుంచి 2004 టెక్స్ట్ బుక్ నుంచి కూడా కొన్ని బిట్స్ ఇవ్వడం వల్ల నా మార్క్స్ ఆ 2 మార్క్స్ అనేది కోల్పోవడం జరిగింది. అదేవిధంగా కీలో మిస్టేక్స్ ఉన్నాయి, అది కూడా మీకు తెలిసిందే. దానివల్ల నేను కోల్పోయాను. కానీ నేను కేవలం టెక్స్ట్ బుక్లే చదువుకున్నాను, ప్రాక్టీస్ బిట్స్ చేసుకున్నాను. కాబట్టి టెక్స్ట్ బుక్స్ అనేవి మనకి చాలా ఉపయోగపడతాయండి. ఎక్కడి నుంచో వస్తాయని కూడా మనం అనుకోకూడదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ చాప్టర్ ఏంటి, మెథడ్స్ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్స్. అంటే మెథడ్స్ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్స్ అంటే జీవశాస్త్ర బోధనా పద్ధతులు అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. జీవశాస్త్ర బోధనా పద్ధతులు ఈ టాపిక్లో మనం ఏం చదువుకోవాలి సార్. ఇది మనకి టెక్స్ట్ బుక్లో ఎన్నో చాప్టర్ అంటే ఇది 4వ చాప్టర్ అండి. ఇందులో టెక్నిక్స్ అని ఉంటాయి, కౌశలాలు అని. కౌశలాలు అనేది ఈ సంవత్సరం అనేది తొలగించబడడం జరిగింది. గతంలో ఉండేది, ఇప్పుడు అవసరం లేదు. అయితే ఇందులో ఏమేమి చదవాలి సార్ అంటే బోధనా లక్ష్యాలను చదవాలి, బోధనా ప్రక్రియలను చదవాలి, బోధనా పద్ధతులు వాటి యొక్క వర్గీకరణ. బోధనా పద్ధతులు ఎన్ని రకాలు ఉంటాయి, 3 రకాలు ఉంటాయి. అందులో ఉపాధ్యాయ కేంద్రిత బోధనా పద్ధతులు, విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు, ప్రయోగాత్మక పద్ధతులు అని ఉంటాయి. ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులకు ఉదాహరణగా మనము ఉపన్యాస పద్ధతిని, ఉపన్యాస ప్రదర్శన పద్ధతిని, చారిత్రక పద్ధతిని చెప్పవచ్చు. అదేవిధంగా విద్యార్థి కేంద్రీకృత బోధన పద్ధతులుగా హ్యూరిస్టిక్ మెథడ్ అంటే అన్వేషణ పద్ధతిని, ప్రాజెక్ట్ పద్ధతిని, ఆగమన నిగమన పద్ధతులు, ప్రయోగశాల పద్ధతులు చదవాల్సి వస్తుంది. అయితే ఇందులో మనము మైక్రో టీచింగ్ అనే చాప్టర్ ఉంటుంది. సూక్ష్మ బోధన అనేది దాన్ని చదవాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు సార్ అంటే ఇక్కడ టెక్నిక్స్ అడగలేదు, ఓన్లీ మెథడ్స్ గురించి అడిగాడు కాబట్టి అంతవరకు చదువుకుంటే మనకు సరిపోతుంది. ఇంకోటి ఏమి ఇచ్చాడు సార్ లెసన్ అంటే ప్లానింగ్ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్స్ ఇన్ బయాలజికల్ సైన్స్ ఇవ్వడం జరిగింది. అంటే జీవశాస్త్ర బోధనకు ప్రణాళిక రచన. ఇందులో ఏమేమి చదవాలి సార్ మనం అంటే వార్షిక పథకాన్ని చదవాలి, యాన్యువల్ ప్లాన్. అదేవిధంగా పాఠ్య పథకం వచ్చేసి లెసన్ ప్లాన్ చదవాలి. పీరియడ్ ప్లాన్ అంటే పీరియడ్ పథకం అనేది చదవాలి. అదేవిధంగా అందులో ఉన్నటువంటి సోపానాలు చదవాల్సి వస్తుంది. అదేవిధంగా మరి ముఖ్యంగా అభ్యాసన అనుభవాలు, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మనం చదవాల్సిన అవసరం అనేది ఉంది. ఇక చివరగా చూసుకున్నట్లయితే ఇది టెక్స్ట్ బుక్లో చాప్టర్ 5 అండి. చాప్టర్ 4లో నేను మరీ చెప్తున్నాను, మళ్ళీ కౌశలాలు చాప్టర్ చదవాల్సిన అవసరం లేదు, టెక్నిక్. నెక్స్ట్ చివరిదిగా మనం చూసుకున్నట్లయితే అసెస్మెంట్, ఎవాల్యూషన్, ప్రిపరేషన్ ఆఫ్ శాట్ అనాలిసిస్ అండ్ ఫీడ్బ్యాక్. అంటే తెలుగులో
మదింపు, మూల్యాంకనం, అదేవిధంగా శాట్ అనాలిసిస్ ఎలా చేయాలి, దాని యొక్క ఫీడ్బ్యాక్ ఎలా చేయాలనేది ఇవ్వడం జరిగింది. ఇది మనకి నేను ఇక్కడ చూపిస్తున్నటువంటి జీవశాస్త్ర బోధన అభ్యాసన శాస్త్రం 2 టెక్స్ట్ బుక్లోని చివరి చాప్టర్ చదివితే సరిపోతుందండి. చివరి చాప్టర్ అయినటువంటి నికష, మాపనం, మూల్యాంకన భావనలు ఉంటాయి. మూల్యాంకనం యొక్క భావన, మూల్యాంకనం యొక్క ప్రక్రియ, మూల్యాంకన సాధనాలు, మంచి నికషకు ఉండవలసిన లక్షణాలు, నిరంతర సమగ్ర మూల్యాంకనం CCE, పరీక్షల యొక్క వ్యాఖ్యానం, మార్కుల విశ్లేషణ, విద్యార్థి నిష్పాదన మదింపు, పోర్ట్ఫోలియో తయారీ, ఇవన్నీ కూడా ఈ లెసన్లో రావడం జరుగుతుందండి. ఈ చాప్టర్ మీకు ఇంకా డీటెయిల్ కావాలంటే సైకాలజీలో అభ్యసన మదింపు అనేది కొత్తగా ఒక టెక్స్ట్ బుక్ అనేది రావడం జరిగింది. అందులో మీకు చదువుకున్నట్లయితే DSC కూడా ఉపయోగపడడం జరుగుతుంది. సార్ ఇంకా కొత్తగా ఏమొచ్చింది సార్ ఈ సంవత్సరం అంటే కరిక్యులం రిసోర్సెస్ అని చెప్పేసి ఒక చాప్టర్ కొత్తగా ఇవ్వడం జరిగింది. అందులో NCF 2005, RTE 2010, SCF 2011, NCF 2020, NCF PE 2022, NCF SC 2023 అనేది కొత్తగా ఇవ్వడం జరిగింది. ఇది మీకు దొరకడం కొద్దిగా కష్టమే. యాక్చువల్గా PIలో కూడా కొన్ని చాప్టర్స్ ఉన్నాయి కానీ అన్ని చాప్టర్స్ లేవు. నేను దీన్ని త్వరలోనే సేకరించి మీకు నేను మన డిస్క్రిప్షన్లో మన ఛానల్లో PDFs పెట్టేస్తాను. మీరు అందులో చదువుకోండి. 100% మీకు అది యూజ్ అవుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం ఏం తొలగించారు సార్, గతంలో ఏమి ఉండేవి, మనం అసలు ఖచ్చితంగా ఈ సంవత్సరం మనం ఏమి చదవకూడదు అనేది నేను చెప్తాను. ఒకటి వచ్చేసి బయాలజికల్ సైన్స్ కరిక్యులం అండ్ టెక్స్ట్ బుక్, అంటే జీవశాస్త్ర విద్యా ప్రణాళిక మరియు పాఠ్యపుస్తకం అనేది మీరు టచ్ చేయాల్సిన అవసరం లేదు ఈ సంవత్సరం. రెండోది సైన్స్ ల్యాబొరేటరీ, జీవశాస్త్ర ప్రయోగశాల అనేది కూడా మీరు అసలు చదవాల్సిన అవసరమే లేదు. ఇక మూడవదిగా బోధన అభ్యాసన సామాగ్రి TLM. సార్ చాలామంది అనుకుంటే ఎడ్గర్ అనుభవాల శంకు చదవాలా అని అడుగుతుంటారు. అవసరమే లేదు, ఎందుకంటే అసలు సిలబస్లో ఇవ్వడమే జరగలేదు. ఎందుకంటే అది 4 మార్క్స్ కాబట్టి ఇవ్వలేదు. మనకి DSC లాంటి 20 మార్క్స్ ఉంటుంది కాబట్టి సిలబస్ అంతా పెట్టినా నో ప్రాబ్లం. కానీ ఇక్కడ మనకు 4 మార్క్స్ కింద సిలబస్ అవసరం లేదని తొలగించడం జరిగింది. ఇక చివరిదిగా జీవశాస్త్ర బోధన వనరులు, రిసోర్సెస్ ఫర్ టీచింగ్ బయాలజికల్ సైన్స్. ఫర్ ఎగ్జాంపుల్గా సైన్స్ కిట్స్, సైన్స్ లైబ్రరీలు, సైన్స్ క్లబ్, సైన్స్ ఎగ్జిబిషన్, ఇవన్నీ తొలగించడం జరిగింది. అదేవిధంగా జీవశాస్త్ర ప్రయోగశాలలో ఏమేమి వస్తాయి, ల్యాబొరేటరీ కోసం ఏమేమి కొనాలి, ఇవన్నీ మనము చదవాల్సిన అవసరం లేదండి. ఇది తెలుసుకోకుండా మీరు చదువుకున్నారంటే అది మీకు సమయం వృధా తప్పక ఏం లేదు. సో ఫ్రెండ్స్, ఇవే ఈరోజు మనం చూసిన టెట్ బయాలజీ మెథడాలజీ సిలబస్లో వచ్చిన ముఖ్యమైన మార్పులు. పాత 10 చాప్టర్స్ నుంచి ఇప్పుడు 6కు కుదించడంతో కంటెంట్ కొంచెం కాంపాక్ట్ అయింది కానీ ప్రశ్నల లోతు మాత్రం పెరిగింది. అందుకే మీరు టెక్స్ట్ బుక్ లెవెల్లోని కాన్సెప్ట్ క్లారిటీకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. నెక్స్ట్ వీడియోలో మనం ప్రతి చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ టాపిక్స్, ఎక్స్పెక్టెడ్ బిట్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు కొంత ఉపయోగపడింది అనుకుంటే ఒక చిన్న సపోర్ట్, లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా చేయండి. తదుపరి వీడియో మిస్ కాకుండా నోటిఫికేషన్లు ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు. మనం ఈ ఛానల్లో టెట్, DSC, సైకాలజీ, మెథడాలజీ, అదేవిధంగా మన బయాలజీ కంటెంట్, తెలుగు, ఇలా అన్ని రకాలైనటువంటి క్లాసులు నేను అప్లోడ్ చేయబోతున్నాను. కాబట్టి ఈ కొంత సమయంలో మీరు జాగ్రత్తగా ఉండండి, రెగ్యులర్గా రివైజ్ చేయండి. మీ సక్సెస్ దగ్గరలోనే ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.